ఉన్నప్పుడు కట్టి కొంత పండుతున్నాయి పండుగ కట్టి ఇంత మంచిగా ఐడర్ లేదు సూపర్ మూడు సార్లు ఫోన్ చేసి ఆధార్ కార్డు తీసుకుంటాడు ఆధార్ కార్డు చెప్తాను. సార్ మన బిక్కూరు మండలం ఉంది కదా సార్, మనం రాహుల్ పాదయాత్ర అయినట్టు చూసాం సార్. బిక్కూరు మండలం కాలువల మరమ్మత్తు లేకపోవడంతో ఇప్పుడు కాలువ చివరి ప్రాంతానికి నీరు చేరటం అనేది కొద్ది ఇబ్బందికరమైన సమస్యగా మారిపోతుంది. అంటే వాస్తవం ఇప్పుడు మన సారంగపూర్ మండల బట్టపల్లి పోతారమే కానీ ఇటు పోతే కోల్వాయి ఈ టేలెండ్ ప్రాంతమే కానీ కాలువ నీళ్ళుండి కూడా మనము సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పండి. ఇప్పుడు గతం లోపల ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతున్నదో మనకు ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ ఉండడంతో డిస్ట్రిబ్యూటరీ కమిటీస్తో ఏదైతున్నదో ఎప్పటికప్పుడు కాలువలో మరమ్మతులు చేపట్టడంతో మనకు నీరు ఏదైతే సక్రమంగా టేలెండ్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన విధానంతో మనం ప్రాజెక్టుల నిర్వహణ, కాలువల మరమ్మతు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేసుకుని దొరుకుతుందని చెప్పి భావించాను. కానీ గత దశాబ్ద కాలం వీళ్ళ కాలువల నిర్వహణ, ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఏదైతుందో ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. సుధాకర్ రెడ్డి గారు అదే పని ఇదే పాయింట్ మీద ఉన్న బాబు బీర్పూర్ కాలువ అది ఏదైతే ఉన్నదో వంతేన అప్పుడు మట్టితో ఈ
ప్రాజెక్ట్ వాటర్ అనేది కేవలం భూగర్భ జలం పెంపొందించడానికి మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుదల మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎట్లాగో ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ ఇస్తుంది కాబట్టి రైతులకు చివరి వరకు నీరు చేరుకునే అవకాశం లేక, ప్రభుత్వ పరంగా ఏదైతే కాలంలో మరమ్మతు లేక మోటార్లపై ఆధారపడటం, విద్యుత్ భారం పెరిగిపోతుంది. అంటే నిజంగానే కాలువల మరమ్మతు మనం సక్రమంగా చేసి తేలిండి వరకు కాలువ చివరి వరకు మన నీరు అందింప చేయగలిగినట్టయితే విద్యుత్ భారం తగ్గుద్ది. అది ప్రభుత్వానికి అక్కడ ఆదా అవుతుంది. ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లోపల ఏదైతుందో ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వాటికి సంబంధించినటువంటి ఒక ఎన్నికల నిర్వహణ చేపట్టకపోవడంతో ఏదైతుందో రైతు ప్రాతినిధ్యం అనేది లేకుంటే అయిపోయింది. మనకి ఎప్పుడైతే రైతు ప్రాతినిధ్యం ఉంటుందో రైతు బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది, రైతు ప్రాతినిధ్యం లేకపోతే కేవలం అధికారులపై ఆధారపడటంతో మనకి ఈ సమస్యలన్నీ ఏదైతుందో ఉత్పన్నమవుతాయి. నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఈ ప్రాజెక్టుల నిర్వహణ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇలా మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించే కానీ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్లక్ష్యం కల్పబడ్డటువంటి ఒక ప్రాజెక్టుల నిర్వహణ పట్ల దృష్టి కేంద్రీకరించి ఇక తక్షణమే మనకు ఏ విధంగా నూతన ఆయకట్టు పెంపొందించుకోగలుగుతామో, వినియోగంలో ఆయకట్టు పునరుద్ధరించుకోగలుగుతాం, స్టెబిలైజేషన్ దానిపై దృష్టి కేంద్రీకరించటం కొంత హర్షించదగ్గ. వర్షాలు రావడంతో ఎల్లంపల్లికి వెళ్ళి మనము మల్లన్న సాగర్ నింపుకోగలిగాము. మేడిగడ్డ అవసరం లేకుండా ఎల్లంపల్లితోనే మనం నింపుకోవాలి. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రిజర్వాయర్లు అన్నీ కూడా ఎల్లంపల్లితో నింపుకోగలిగాం, మేడిగడ్డ అవసరం లేకుండా. అంటే వాస్తవంగా కూడా ముందుగా ఈ తుమ్మడిహట్టి చేవెళ్ళ ప్రాజెక్టు ప్రతిపాదించడం ఏదైతుందో, తుమ్మడిహట్టి నుండి కేవలం ఒక్క లిఫ్ట్తోనే మనకి ఎల్లంపల్లికి నీరు సమకూరే విధంగా ప్రభుత్వంపై తక్కువ భారంతో ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వరకు కూడా ఏదైతుందో సాగునీరు, పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సౌకర్యాలు అన్నీ సమకూర్చుకునే విధంగా మనం అప్పుడు ఈ తుమ్మడిహట్టి చేవెళ్ళ ప్రాజెక్టు రూపొందించుకున్నాం. సరే, తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పునరాకృతి అనే నెపంతో ఏదైతుందో ఈ మేడిగడ్డ బ్యారేజ్ తెరపైకి తేవడంతో బేసిక్గా మేడిగడ్డ బ్యారేజ్ వల్ల కుంగిపోవడానికి కారణం ఏంటంటే ఆ బ్యారేజ్ను వాళ్ళు రిజర్వాయర్గా ఉపయోగించారు. బేసిక్గా బ్యారేజ్ అనేది ఏదైతుందో నీటిని మళ్లింపుకే ఉపయోగపడాలి, అది నిల్వ కొరకు కాదు. అదేమైపోయింది, బ్యారేజ్ను రిజర్వాయర్గా నిర్మాణం చేయడంతో ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, వారు దాన్ని పరిశీలిస్తున్నారు. అంటే దానిపై జ్యుడిషియరీ విచారణ కమిషన్ వేసిండ్రు. ఈ కమిషన్ రిపోర్ట్ కానీ NDSA రిపోర్ట్ కానీ రావడంతో ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు, ఆ బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడంతో పాటుగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేపట్టి వినియోగులకు తీసుకొచ్చే అవకాశం ఉంది పరిశీలించారు. పాటుగా ఈ తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టడం కూడా ఒక ప్రధానమైన అంశమే చెప్పంటారు. ఈ తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఈ మన మేడిగడ్డ, అన్నారం లిఫ్ట్లు 2 లిఫ్ట్లు భారం తగ్గిపోతాయి. మనకు
మేడిగడ్డ అన్నారు 2 లిఫ్ట్ల భారం తగ్గిపోతుంది. మరి ప్రభుత్వం ఏదైతే తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం పట్ల దృష్టి కేంద్రీకరించి కాలువలు కూడా తవ్వడం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ సంవత్సరం అయితే అనుకున్నట్టు నీరు మళ్లింపు చేసుకోగలిగినాం. రేపు వచ్చే మళ్ళా ఆగస్ట్ నాటికి ఏదైతే ఉందో జూలై ఆగస్ట్ నాటికి ఈ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబడే విధంగా చర్యలు చేపట్టడం ఒకటి. ఇప్పుడు ఈ కాలువల మరమ్మతుకు సంబంధించి ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ రైతు సంఘాలకు రైతుల యొక్క ప్రాతినిధ్యంతో ఏ కాలువే కానీ ఆ కాలువ పరిధిలో ఉండేటువంటి ఒక రైతుల ప్రాతినిధ్యంతో వాటి నిర్వహణ బాధ్యత రైతులపై ఉండే విధంగా ప్రారంభించారు. సాగునీటి సంఘాలు ఏదైతే ఉందో ప్రారంభించాలి. ఏంటంటే మనకు వరల్డ్ బ్యాంక్ ఎయిడ్ పొందడానికి వరకు అప్పుడైనా డిస్ప్యూట్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ సాగునీటి సంఘాలు లేకపోవడంతో కేవలం అధికార యంత్రాంగమే మొత్తం బాధ్యత అంతా వాళ్ళ మీద పడిపోయింది. దాంతో ఏదైతుందో ఈ సమస్య వస్తుంది. సాగునీటి సంఘాలు ఉన్నట్టయితే సాగునీటి సంఘాల మీద బాధ్యత ఉంటుంది. మరి కావాల్సిన నిధులు ప్రభుత్వం సమకూర్చగలరు. అధికారులు ఏదైతుందో అంచనాలు రూపొందిస్తారు, పనులు చేపిస్తారు. రైతులకి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, రైతుల భాగస్వామ్యం లేకుండా కేవలం అధికారికంగా ఏకపక్షంగానే మొత్తం కాలువల నిర్వహణ చేయడం అంటే సాధ్యం కాదు. రైతుల భాగస్వామ్యం అనేది ప్రధానమని చెప్పంటుంది. రైతుల భాగస్వామ్యం మనం పొందుపరచాలంటే సాగునీటి సంఘాలను పునఃప్రారంభం చేయాలి. సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ వస్తే, ప్రాజెక్ట్ కమిటీ వస్తుంది. ప్రాజెక్ట్ కమిటీ వచ్చినట్టయితే మన మొత్తం నిర్వహణ అనేది ఆ ప్రాజెక్ట్ కమిటీ మీదకి వచ్చేస్తుంది. నేను ప్రభుత్వానికి ఏదైతే ఉందో లిఖితపూర్వకంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సాగునీటి సంఘాల పునరుద్ధరణ కొరకు దీంతో ప్రభుత్వానికి భారం తగ్గిపోతుంది. ఏమైపోయిందనండి, ముందు పేర్కొన్నట్టు ఇది కేవలం భూగర్భ జల మట్టం పెంపొందించడానికి కొరకు మాత్రం ఉపయోగపడుతున్నట్టు అయిపోతుంది. టేలెంట్కి నీరు చేరుకోకపోవడంతో ఏదైతే ఉందో వాడు విద్యుత్ మీద భారం వేస్తుండే. ఈ సాగునీటి సంఘాల పునరుద్ధరణతోని, కాలువల మరమ్మతుతోని, కాలువ చివరి వరకు కూడా సక్రమంగా నీరు చేరుకోగలిగినట్టయితే విద్యుత్ భారం తగ్గిపోతుంది. ఇప్పుడు విద్యుత్ శాఖపై అధికంగా భారం పట్టడానికి కారణం ఏంటంటే నీకు కాలువ నీరు టేలెంట్ వరకు చేరుకోకపోవడంతో, కాలువ నీరు సక్రమంగా అందకపోవడంతో విద్యుత్పై భారం పెరిగిపోతున్నది. రైతు ఏ విధంగా ఏదైతే పంటకు అవసరమైన నీరు పొందాలి, నీకు కాలువల ద్వారా పొందలేకపోయినప్పుడు ఏదైతే ఉందో విద్యుత్ ద్వారా